కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త, ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి, మేనత్త వరుస అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజిన్. ఆయన పిహెచ్డి ఇచ్చింది. దేనికి ఇచ్చిందో, ఎట్ట దోపిడీ చేయాలా, ఎట్ట ఊళ్ళో ఆస్తులు కొట్టేయాలా, గ్రావెల్ ఎట్ట ఖాళీ చేయాలా, వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు. పిహెచ్డి ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, కాకాని ఫస్ట్ కేసులో 60 రోజులు సుప్రీంకోర్టుకు పోయి తప్పించుకుపోయినాడు, అబ్స్కాండ్ అయిపోయినాడు, అరణ్యవాసం. మొన్న కేసులో చింతామణిలో 57 రోజులు అరణ్యవాసం, మొత్తం 117 రోజులు. జైల్లో 87 డేస్, జైల్లో 87 రోజులు అజ్ఞాతవాసం. 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం, 204 రోజులు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలియకుండా, చింతామణిలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, ఎక్కడున్నాడో, తోడేరులో ఉన్నాడో తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు చేసుకున్నారు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంతకంటే మనిషి దొరకలే. అంటే పేదోళ్ల భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు, పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు, అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే. మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి, మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి. సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించడానికి. అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు. నేనేమంటానంటే 204 కింద ఆయనకు ఒక పిహెచ్డి ఇవ్వాలా, ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ 204. అంటే 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి 204 పిహెచ్డి డాక్టర్ 204 అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా. ఇప్పుడు కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది, ఆయన మొన్న 87 డేస్ ప్లస్ 57 డేస్ నేను చెప్పా ఆ రోజు కూడా. అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా. రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రులు పడుకుంటుంటాం, అలవాటు అయిపోయింది.